ఎందుకు నాకే ఇలా అవుతుంది ఇప్పుడు? వెయిట్ మీరు దేని గురించి అనుకుంటున్నారేమో. నేను వీడియో తీశాను, నా ఫేస్ కనబడలేదని అంటున్నా. వాకింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అమ్మతోని వంటది చేసేద్దాం అనమాట. ఏం వంట అవన్నీ ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. లెట్స్ గో. అమ్మ పూజ చేసుకుంటుంది, అది అయ్యాక వంట చేసుకుందాం. ఏమో రెడీయా? వంటకి రెడీయా? సరే. హాయ్ 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 గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఎక్స్ట్రోవర్ట్ అబ్బాయి. ఈరోజు ఏంటంటే మా అమ్మ వీడియో చేద్దాం అన్నది. ఏం వీడియో అని ఆలోచిస్తే మొన్న గుత్తొంకాయ కొన్నదంట. ఆ గుత్తొంకాయకి చేద్దాము, అది వీడియో చేద్దామని అన్నదనమాట. వీడియో చేస్తూ అలా మాట్లాడుకుందాం, ఓకేనా? రావట్లేదే. గుత్తొంకాయ కోయడం కూడా ఒక ఆర్ట్. ఊరిలోనే లేదు, చెక్ చేయమన్నది. ఇలా ఫ్లవర్లో కోయాలంట. మా అమ్మ గుత్తొంకాయ చాలా బాగా వేస్తుంది. నీ దగ్గర కూడా మైక్ ఉంది. అనక కొంచెం కష్టంగానే ఉంది. నువ్వు కచ్చిపెట్టి కట్టేస్తావా? గుత్తొంకాయ ఎలా చేయాలి నేర్పించు. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అక్కతో చేస్తాను. ఇది కట్ అయింది బాగా. అదేంటమ్మా? అల్లం వెల్లుల్లి పేస్టా? చెప్పేంటి? అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కలిపి మిక్స్ చేసి ఇలా పెట్టాలి. నేను ఇంకా డైరెక్ట్గా ఇందులో వేసి సూపర్ పిసికేస్తే సరిపోద్ది కదా అని అనుకున్నాను. కామెడీ చేస్తున్నావా? ఇలా పెడితే ఇలా వేగుతుంది. వాళ్ళు చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు మొత్తం కలిపేసుకుంటాం కదా. అలాగే అనుకున్నాను ఇది కూడా. సూపర్గా ఆ ముద్దలాగా ఇందులో వేసి సూపర్ కలిపేస్తే కొత్తగా ట్రై చేయాలి. అవి ఏంటంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేసేయాలి. అలా కలిపేస్తే అది అవుతుంది. ఇది అవుతుంది ఇట్లా కలిపితే. అదేంటా? అర్థమైంది. ఇప్పుడు ఇలా వేస్తే అవుతుంది ఇటు. ఏమైనా ఏమో లోపలికి వెళ్దానా? ఓకే. చూస్తుంది. నా ఫేస్ ఇగ్నోర్ చేయండి. ఇక్కడ కురుపు వచ్చింది, పింపుల్ వచ్చింది, చూడు బొట్టు పెట్టినట్టు ఉంది. ఎప్పుడు ఇక్కడ వస్తుంది ఏంటి? పూర్తి కట్ చేయలేదు. ఎప్పుడు ఇక్కడ పింపుల్ వస్తుంది నాకు వెంటనే ఒక 2-3 డేస్లో తగ్గిపోద్ది. మరి ఎందుకు వస్తుందో తెలియదు. ఫేస్ మీద వస్తుంది మళ్ళీ. అదొక్కటే కదా. నువ్వు ఒప్పుకుంటున్నావు కదరా? ఎందుకమ్మా? మొన్న ఒకరోజు అమ్మాయిలకి వంటలు రాదని పెట్టాను కదా వీడియో. దాని మీద తెగ రెస్పాండ్ అయ్యారమ్మా అందరూ. చాలా బాగా ఫీల్ అయ్యారు. వచ్చిన వాళ్ళు కూడా మాకు వచ్చు, రాదని చెప్పాల్సిన అవసరం లేదు అంట. వచ్చిన వాళ్ళ గురించి కాదు కదా చెప్పింది నేను. ఎవరైతే రావో వాళ్ళ గురించి చెప్పాను. వస్తే మంచిదే కదా, అంతే కదా. వస్తే మంచిదే. నేను రాని వాళ్ళ గురించి చెప్పాను. ఆ రోజు ఏమో మాకు తెలియదు, మరి గుమ్మడికాయ దొంగలు అంటారు కదా. కానీ ఆ రోజు ఆ వీడియోకి చాలా మంది కామెంట్స్ పెట్టారు కింద. అంటే మంచిగా కామెంట్స్ పెట్టారు, నెగిటివ్ ఎలాగే పెడతారులే ఇంకా. కానీ మన దానికి మంచిగా రెస్పాన్స్ వచ్చింది. పాజిటివ్ నెగిటివ్ కాదు, మన దానికి మంచిగా రెస్పాన్స్ వచ్చింది. అది చాలు. ఎలాగోలా వాళ్ళు మన దానికి టైం తీసుకొని కామెంట్స్ పెట్టారు కదా, దానికి అందుకే కదా అది మంచిగా 2 మిలియన్ వెళ్ళింది అది వ్యూస్. అండ్ ఆ వీడియోకమ్మా కామెంట్స్ ఏంటంటే లాస్ట్గా అన్నాను కదా వీడియో లాస్ట్లోని, నెక్స్ట్ ఏ వంట చేయాలా అని. చాలా మంది చికెన్, మళ్ళీ చేపలు చేయమని, అండ్ ఈ గుత్తొంకాయ చేయమని కూడా చాలా మంది చెప్పారు. స్టార్ట్ చేసాను. మౌనవ్రతం చేద్దాం ఏంటో అంట. మా అమ్మ ఈరోజు ఎందుకో వీడియో ఆన్ చేయగానే నవ్వట్లేదు. ఇది కానీ పడ్డదో నాకు అయిపోయింది, సీన్స్ అయితే అయిపోద్ది. అదనమాట. ఇప్పుడు వంట కనబడుతుంది, మనము కనబడతాం. ఎలా ఉంది? ఇప్పుడు ఏం చేయాలి చెప్పు ఫస్ట్. చెప్పు. వంకాయలు అందులో వేసి ఫ్రై చేసి గట్టిగా మాట్లాడమా? ఆయిల్ బాగా మరిగిన తర్వాత నూనె వేస్తే, వాటర్ వేస్తే ఏంటి భూమి చెట్లకు అవుతా? భూమి చెట్లకు చేద్దాం అయితే. అదనమాట. చెప్పేదాన్ని మ్యాటర్ చెప్పేదాన్ని. కెమెరా ఏం చెప్పాలి?
చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు, ఒక్కటైనా. ఇంకా చేస్తానని చెప్పేసి నా చేత చేస్తున్నావా? నేను చేస్తాను అనలేదు, నేను నిజంగా చేస్తాను. నేను నేర్చుకుంటాను చేస్తాను. మా అమ్మ గుత్తొంగి బాగా చేస్తుంది, చేపలు బాగా ఏంటి చేపలు బాగా చేస్తుంది, అన్నీ బాగా చేస్తుంది. మా మమ్మీ అంటే మా పెద్దమ్మ అయితే చికెన్ బాగా చేస్తుంది, సాంబార్ బాగా చేస్తుంది, ఆవిడకి అన్ని బాగా చేస్తారు. మా అక్క అయితే ఇంకా చెప్పక్కర్లేదు, మా అక్క కూడా చాలా బాగా చేస్తుంది. నువ్వు 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 మా అక్క కూడా చాలా బాగా చేస్తుంది. మా అక్క ఒకసారి మేము ట్రైన్లోకి వెళ్ళినప్పుడు, అంటే హైదరాబాద్ నుంచి అనకాపల్లి వస్తున్నప్పుడు మటన్ బిర్యానీ చేసింది. అదైతే ఇప్పటికీ కూడా అసలు మర్చిపోలేము. అంత బాగుంది. ఎన్నిసార్లు చెప్పాను కదా, నీకు చెప్పాను లేదా, మనకు గుర్తుందా? అంత బాగుంది. ఈ మధ్య ఇంట్లో ఉండడం వల్ల కూడా నాకు వంట రావడం వల్ల కూడా మా అమ్మకి చాలా పని తప్పిస్తున్నాను. అమ్మా చేయట్లేదా మార్నింగ్ పూట? నువ్వు ఎంత ఎటకారంగా చెప్పు తెలుసా? చేస్తున్నాను లేదు చెప్పు ఒకసారి, అటువైపు గో. చేస్తున్నాను లేదు చెప్పు. నువ్వు మళ్ళీ ఎటకారంగా అన్నట్టు ఉంది బాబు, నాకు క్లారిటీ ఇవ్వా, నేను చేస్తున్నాను లేదా? చెప్పు. ఇంకా ఇంకా ఓయ్ ఇంకేం చెప్పు. బయటికి తీసుకెళ్ళట్లేదా? నిన్ను తీసుకెళ్ళమన్నప్పుడు ఇంట్లో ఉంటే వాడుకుంటారు, మళ్ళీ ఏం చేయలేదు అంటారు పని. అది చేస్తున్నానని చెప్తున్నాను. ఒక పక్క కూర అవుతుంది మామూలుగా కదా, మరుగుతుంది ఫుల్గా. మనం హైదరాబాద్ వెళ్ళిపోతాం కదా, ఎలా ఉంటామా? తమ్ముడు కాలేజ్కి వెళ్ళిపోతాడు, అంటే ఈ 1 month అలవాటు అయిపోయింది కదా అలా ఇంట్లో ఉండి. తమ్ముడు కాలేజ్కి వెళ్ళిపోతాడు. మా అమ్మ ఏమంటారు తెలుసా ప్రతిసారి? అంటే మేము ఇంట్లో ఉండడం అలా అలవాటు అనమాట. అప్పుడు వెళ్ళిపోలా, ఉండకూడదా, లేదు ఇంటికి ఇచ్చేయమని, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేయమని అంటది. ఇన్ని రోజులు చేసింది చాలదా? డబ్బులు ఊరికే రావు. డబ్బులు ఎవరికి ఊరికే రావు. మనం లాస్ట్ గా పెట్టిన వీడియో ఉంది కదా, ఫుల్ వీడియో, అదే హోమ్ ట్యూషన్స్ ది. దానికైతే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. వ్యూస్ కూడా చాలా ఎక్కువ వచ్చాయి దానికి, ఫుల్ వీడియోస్ కి. అండ్ అది చాలా మంది అడుగుతున్నారు ఇంకా డౌట్. ఆ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, చాలా మంది డౌట్స్ ఇంకా అడుగుతున్నారు. దానికి నేను ఆ రోజే చెప్పాను కదా వీడియోలోని, స్టార్టింగ్ అయితే రిజిస్ట్రేషన్ ఫీజు అయితే కట్టాలి. అంటే రిజిస్ట్రేషన్ ఫీజు అంటే ఎలాగంటే, మీరు ఎవరికైనా కస్టమర్కి, ఐ మీన్ ఎవరైనా ట్యూటర్ కావాల్సిన వాళ్ళకి మీరు ఎవరైనా కాల్ చేయాలి అనుకుంటే మాత్రం కన్ఫామ్గా మీరు మనీ అయితే పే చేయాలి. నేను ఫ్రీ అని ఎక్కడ చెప్పలేదు కదా, మనీ పే చేయాలని చెప్పాను ఆ రోజే. సో మనీ అయితే పే చేయాలి కన్ఫామ్గా. ఎందుకు అవుతావు బాబు? మొన్న ప్రాంక్ చేసాం కానీ అది ఎవ్వరూ ప్రాంక్ అని అనుకోలేదు, నువ్వు నవ్వేయడం వల్ల. నువ్వు స్టార్టింగే నవ్వుకుంటూ వస్తే ఏంటి అది ప్రాంక్ అని ఎవరు అనుకుంటారు? అది ఇంకా మీరు స్క్రిప్టెడ్ చేశారు కదా అని అంటున్నారు అందరూ. అండ్ మళ్ళీ వాయిస్ సరిగా వినబడట్లేదు, అది నా తప్పే. అది అంటే మైక్ చేతితో పట్టుకుంటే మైక్ వైపే చూస్తుంది, అలాగా 1K వెళ్ళింది మొత్తానికి ఆ ప్రాంక్ వీడియో. సాటిస్ఫైడ్. ఆ థంబ్నెయిల్కి ఆ వీడియోకి అయితే నేను సాటిస్ఫైడ్. కానీ ఇంకా మంచిగా చేస్తే బాగుండు. ఇంకా అంత మించి ఇంకేం ప్రాంకులు చేయలేము మా అమ్మ మీద. మీరు అన్న ప్రాంకులు చేస్తే మాత్రం నాకు ర్యాంపే. కానీ ఇంకేం చేయలేం ప్రాంకులు. ఏం చేస్తే స్క్రిప్టెడే చేయాలి ప్రాంకులు చేస్తే. ఎందుకంటే ఇంకా వీడియో ఆన్ చేయగానే నవ్వేస్తుంది. లేదంటే ఇలా పక్క వచ్చి కూర్చున్నాను అంటే ఇక నవ్వుకుంటుంది. ఇలా పక్క వచ్చి కూర్చున్నాను అంటే వీడియో ఎత్తుక్కుంటుంది, అలా కెమెరా ఎక్కడైనా ఉందేమో అని. ఇంక సో అమ్మకి తెలియకుండా వీడియో తీయడం అంటే కొంచెం కష్టమే. చూడాలి. మా చిన్నప్పుడు నన్ను తమ్ముడు ఏమని పిలిచేవాడమా? అన్నయ్యకి అయ్యా అనేవాడు. వాడికి నాకు డిఫరెన్స్లు అడుగుతాను, ఎంత డిఫరెన్స్ చెప్పు. అంటే వాడికి నాకు చాలా డిఫరెన్స్ ఉంది. అంటే ఇప్పుడు నేను సింపుల్గా నేను ఎక్స్ట్రోవర్ట్ వాడు ఇంట్రోవర్ట్ అని చెప్తున్నాను కదా, అదొకటే కాదు ఇంకా చాలా ఉంది మా ఇద్దరికి డిఫరెన్స్. చెప్తా చూడు మా అమ్మ. ఫస్ట్ ఒకటి తమ్ముడికి నాకు డిఫరెన్స్లు చెప్పు. ఈ దగ్గరకు వచ్చి చెప్పు. ఇక్కడ మైక్ ఉంది నా దగ్గర, లేదు నీకు మైక్ పెట్టమని పెట్టేస్తాను. నేను ఒక్కొక్కటి అడుగుతాను, అయితే చెప్పు. అయితే సైలెంట్గా ఉంటాడు. వెళ్ళు, నేను కూడా వెళ్ళను కదా. డబ్బులు నేను కూడా కదా. చెప్పు క్లారిటీగా. చాలా అంటే నేను అసలు ఖర్చు పెట్టట్లేదు ఈ మధ్య. సర్లే. ఇంట్లో పని గురించి చెప్పు. ఆడు చేస్తాడా? ఎప్పుడు చేస్తాడమ్మా? చేసేటప్పుడు ఆడికే సపోర్ట్ ఇస్తుంది, ఎప్పుడు ఆడికే సపోర్ట్. ఇంకా ఆపు. పాపం ఫీల్ అయినట్టున్నారు. ఎప్పుడు చేసేది చెప్పు ఒకసారి. ఆడు వెళ్ళి కిందకి వెళ్ళి మోటార్ వేసి రావడమా? నాకు తెలియకుండా ఎప్పుడు చేశాడు? నన్ను అడిగితే ఇంట్లోని అంటే ఈ ఇల్లు కట్టేటప్పుడు చాలా కష్టపడ్డాడు ఆడు. అవునా? విను, ఇల్లు కట్టేటప్పుడు మాత్రం చాలా కష్టపడ్డాడు ఆడే. అంటే ఎలా అంటే ఆల్మోస్ట్ గ్రౌండ్ వర్క్ నుంచి ఇంక మొత్తం పునాలు తీసినప్పుడు, తవ్వునప్పుడు, అవి మూసినప్పుడు
ఇంకా ఈ ఇంటి మీద వాటరింగ్ అవన్నీ వాడే చేశాడు. నేను ఒప్పుకుంటా. నేనేం చేయలేదు ఇంటికి. మిగతా అంటే వాడు హార్డ్ వర్క్ అంతా వాడు చేస్తే నేను బండి మీద తిరిగి వర్క్ వెళ్ళి సామాన్లు తేడము, డబ్బులు పే చేయడము, ఫైనాన్షియల్ గా హ్యాండిల్ చేయడము అవన్నీ నేనే చేశా. వాడు ఇక్కడ కష్టపడితే అంటే వాడు ఎలా చెప్పాలి, వాడు ఫిజికల్ గా కష్టపడితే నేను మెంటల్ గా కష్టపడేవాడిని. అంటే డబ్బుల విషయంలోని ఫైనాన్షియల్ గా నేనే హ్యాండిల్ చేసేవాడిని, ఆ డబ్బులు అన్నీ నేనే హ్యాండిల్ చేసేవాడిని, నేనే మేనేజ్ చేసేవాడిని. అండ్ మళ్ళీ బయట ఏం సామాన్లు తేడం నేనే తెచ్చేవాడిని. అవన్నీ చెప్పు. ఎక్కడి వరకు చూసారంటే మా వీడియో నచ్చే ఉంటుంది. లైక్ కొట్టండి, చెప్పు. లైక్ చేయండి అని చెప్పు ముందు. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. అండ్ నెక్స్ట్ 10Kకి లైవ్ పెడదాం అనుకున్నాం కదా, లైవ్ పెట్టాలో వద్దో కూడా పెట్టండి. ఎవరు అడిగాడు నిన్ను? దగ్గరలో ఉన్నాం 10Kకి, 10,000కి దగ్గరలో ఉన్నాం. వచ్చేసి నాలో నీకు నచ్చంది ఏంటి చెప్పమ్మా. నాకు తెలుసు అదే అంటావు, క్లారిటీగా నించో చెప్పు. నాలో నీకు నచ్చంది ఏంటి? నేను వాడను అసలు. ఒప్పుకున్నాను నేను. నువ్వు ఏంటి పనుకొచ్చినాయి? అందరికీ నమస్కారం. ఈరోజు బరువును తగ్గించే బ్రహ్మాస్త్రం. మా అమ్మ ఎక్కువ ఈ మధ్య అలా రీల్ అడుగుతుంది అనమాట. ఏంటి కాంచనాలది వాడు వాష్రూమ్కి వెళ్తే టాయిలెట్కి వెళ్ళడానికి నువ్వు కూడా రా అని అంటాడు కదా అలా అమ్మని. ఏంట్రా ఏదైనా పాట పాడమ్మా. సరసుకు రాను, సంపేయడానికే వస్తాను. ఆ వీడియో కూడా చేద్దాం అనుకున్నాం కానీ అమ్మ ఒక్క లెక్కలో అవుతుంది, అందుకే అవ్వట్లేదు. అసలు చెయ్యాలి. కామెడీ వీడియోస్ కూడా చాలా మంది అడిగారు చెయ్యండి అని. హైదరాబాద్ వెళ్ళిపోతే ఇవన్నీ ముచ్చట్లు. రోజు తిన్నా మరి మోజే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరండి ఇంకా అదనమాట. మనం తమ్నెయిల్కి పోజ్ పెడదామా? పోజ్ ఇద్దాం తమ్నెయిల్కి. వద్దా? తమ్నెయిల్కి పోజ్ ఇవ్వాలమా? అంటే ఫోటోకి ఎందుకులే అండి. వీడియో స్టార్టింగ్ మరి ఇంకేమి దానికి ఫోటో ఇవ్వకపోతేలాగా. ఎస్, ఫైనల్లీ హియర్ ఇట్ ఈస్. గుత్తొంకాయ కూర రెడీ. గుత్తొంకాయతో గుసగుసలు. తమ్నెయిల్ ఎలా ఉంది? గుత్తొంకాయతో గుసగుసలు. ఇప్పుడు తమ్నెయిల్కి పోజ్ ఇద్దాం. తమ్నెయిల్ పోజ్ ఇద్దామా? లేదా నించో. 3, 2, 1. ఇలా తీసుకొని మా సూపర్ అంటే సూపర్ ఉంది. నువ్వు సూపర్ రా, మామూలుగా లేదు. బాగుంది, చాలా బాగుంది. సో అదనమాట ఈరోజు వీడియో. నచ్చిందని అనుకుంటున్నాం మీకు. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. సో లంచ్ అయితే అయిపోయింది. మా అమ్మకి ఇష్టమైనవి చాలా రేర్గా ఉన్నాయి. అందులోని అరుణ్ ఐస్ క్రీమ్స్లోని ఈ ఇటాలియన్ డిలైట్ అనేది చాలా ఇష్టం అనమాట. సో అది కూడా తెచ్చాము. నేను నైట్ తెచ్చాము అనమాట. అది నాకు కూడా చాలా ఇష్టం, మై ఫేవరెట్. ఇదిగోండి, ఇందులో డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు అన్నీ, ద్రాక్ష పళ్ళు, కిస్మిస్ పళ్ళు అన్నీ ఉంటాయి. సో అందుకే మా అమ్మకి ఇష్టం. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. అదనమాట, ఇంతటితో వీడియో ఆపేద్దాం. చాలా వచ్చింది వీడియో. చాలా కష్టపడి చూస్తారు, లేదంటే స్కిప్ చేస్తూ వస్తారు, మీ ఇష్టం. బట్ ఎలా ఉందో కామెంట్ చేయండి.
థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.